ఒక ముఖ్యమంత్రి టీడీ కట్టాలని తెలియదా? రైతులు ఇంత ఇబ్బంది పడతారు. ఇంత ఈ వాన పైనుంచి వాన పడతారు. 10 సంవత్సరాలు కేసీఆర్ కాలంలో 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఊరియా బస్తా కాదే, ఆటోడుకు పైసలు ఇస్తే వాడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది. యూరియా బస్తా ఇప్పుడు రెండింటికి వచ్చి రాజకీయ మేమెందుకు రాజకీయం చేస్తామే? కాదు, మేము రాజకీయం చేద్దానికి మేమంతా వర్షంలో తడుచుకొని రాజకీయం చేద్దానికి మాకేమైనా వచ్చిందా? మాకేమైనా తీట పట్టిందా? ఇప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? పాత కాలం వస్తుందిరా, మార్పు కోరుతారు, మార్పు మీకు చూపిస్తానన్నాడు. అదే మార్పు ఏందో ఇవాళ గట్టిగా చూపించిండు. ఈ అవసరాలు ఈ వానలలో మా ఎడ్లు, మా గొడ్లు, మా చేను, మా చిలకలు ఇవన్నీ ఆడిపోయినాయి. 11 ఎకరాలు నాది, 11 ఎకరాలు భూమి. అలా ఎంత 3 ఎకరాలు. ఎన్ని బస్తాలు ఇస్తారు ఇప్పుడు? ఒక్కటే బస్తా ఈ ఆడికి 3 రోజులు నేను తిరగబట్టి 11 ఎకరాలకు 3 రోజులు ఒక్క బస్తా ఇద్దానికి ఇంతమంది పోలీసు వాళ్ళు మేము. ఇప్పుడు మా వాళ్ళు పరిస్థితి పండకపోతే ఏం లేదు, ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముతా అమ్మి ఇది పిల్లలేమో హాస్టల్లో ఉన్నారు, వాళ్ళకు ఫీజులు, వాళ్ళకు ఇవన్నీ కట్టాలి. పండకపోయినా కూడా రేవంత్ రెడ్డి